నగరంలో వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం 2 రోజుల క్రితం అనంతపురం నగరంలో ఉన్నటువంటి మనం న్యూస్ జర్నలిస్ట్ లక్ష్మీనారాయణ అన్నపైన శ్రీ గీతం జూనియర్ కళాశాలలో అవినీతి దోపిడీలు అక్కడ చేసిన హింసలు నన్ను కూడా వెలుగులోకి తీసుకొచ్చి ఒక పత్రికా విలేకరుల సమావేశంలో ఒక న్యూస్ రాస్తే అక్కడ ఉన్నటువంటి గీతం జూనియర్ కళాశాల యొక్క యాజమాన్యం ప్రిన్సిపల్ మనీష్ నాయర్ అనే లేడీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కన్న కొడుకు ఉన్నాడనే రూపం కూడా లేకోకుండా చాలా దారుణంగా దాడి చేసి రౌడీ మూకలను ఇంటి మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ అనే వ్యక్తిని చూడకోకుండా అతని చేత కాళ్ళు పట్టించుకోవడం జరిగింది. ఈ విధమైన చర్యలు చేసినటువంటి శ్రీ గీతం జూనియర్ కళాశాల యొక్క ప్రిన్సిపల్ మనీష్ నాయర్ పై ఎస్టీ కేసు నమోదు చేసి తక్షణమే నాన్ అవైలబుల్ సెక్షన్ లో నిర్వహించి రిమాండ్కి తరలించాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మనీష్ నాయర్ పై తక్షణమే కేసులు బనాయించి రిమాండ్కి తరలించిన నేపథ్యంలో జర్నలిస్టులు అదేవిధంగా విద్యార్థి సంఘాలతో విద్యార్థులతో పెద్ద ఎత్తున కూడా కలుపుకొని నిరసన కార్యక్రమాలకి శ్రీకారం చుడతామని తెలియజేస్తున్నాం. నాకు ఇచ్చిన కోసం ధన్యవాదాలు తెలుసుకున్నాను.